246 కేజీల గంజాయిని పట్టుకున్న రావికమతం చీడికాడ పోలీసులు. 5గురిని అదుపులో తీసుకున్న పోలీసులు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ దీపికా పటేల్, చీడికాడ రావికమతం పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసుల్లో మొత్తం 12,30,000 రూపాయల విలువ గల 246 కేజీల గంజాయిని అనకాపల్లి జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 5గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈకోస్టార్ ప్యాసింజర్ వాహనం, ఒక ఆటో, ఒక మోటార్ సైకిల్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అధికారులకు అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. మనం మొత్తం అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో కూడా గాంజా మీద నిఘా పెంచడం జరిగింది. సో ఈ ఎఫర్ట్స్ రిజల్ట్ గా నిన్న మనకి 2 మేజర్ క్యాచెస్ అయినాయి. చీడికాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక 150 కేజీస్ గాంజా పట్టుకున్నాము. అట్లాగే రావికమతం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 96 కేజీస్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ పట్టుకుంటాం జరిగింది. చీడికాడలో పట్టుకున్న కేసులో 4 అక్యూజ్ ని ఆల్రెడీ అరెస్ట్ చేశాము. ఇంకా 2 అబ్స్కాండింగ్ అక్యూజ్ పేర్లు కూడా ఉన్నాయి, వాళ్ళని కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం. అట్లాగే రావికమతం కేసులో కూడా అక్యూజ్ ని అరెస్ట్ చేస్తాం జరిగింది. దాంట్లో కూడా లింకేజెస్ మనం ఎస్టాబ్లిష్ చేశాము. ఈ చీడికాడ కేసులో అక్యూజ్ అందరు కూడా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన వాళ్ళు, 3 పాడేరు మండలం నుంచి ఉన్నారు, ఇంకో ఒకళ్ళేమో హుకుంపేట మండలం వాళ్ళు. ఇక్కడ రావికమతంలో కట్టిన కేసులో కృష్ణా డిస్ట్రిక్ట్ కి సంబంధించిన అక్యూజ్ ని అరెస్ట్ చేస్తాం జరిగింది. మన డిస్ట్రిక్ట్ లో గాంజా ట్రాన్స్పోర్టేషన్ మేజర్ రూట్స్ అన్నిటిని గుర్తించి ఈ రూట్స్ అన్నిటిలో నిఘా పెంచి, అట్లాగే అన్ని రకాల టెక్నాలజీ వారి, అంటే మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, లేకపోతే మన దగ్గర ఉన్న టెక్నాలజికల్ ఇన్పుట్స్ అవ్వచ్చు, అన్ని రకాల ఇన్పుట్స్ కూడా వారి మనం మేజర్ ప్రయారిటీగా గాంజా కంట్రోల్ తీసుకొని డిస్ట్రిక్ట్లో పనిచేస్తున్నాము. ఇంకా వచ్చే వారంలో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా స్టార్ట్ చేస్తాము. మండల్ లెవెల్ ఇంకా విలేజ్ లెవెల్ కమిటీస్ ఏ అయితే ముందే ఫార్మ్ చేసి ఉన్నాయో ఆ కమిటీస్ని కూడా రీయాక్టివేట్ చేస్తాం జరుగుతుంది. ఎందుకంటే మనం చూస్తే ఈ కేసెస్లో మనం అరెస్ట్ చేసిన వాళ్ళు చాలామంది లోకల్స్తో కనెక్షన్స్ ఉన్నాయి, ఇంకా యంగ్ వాళ్ళు ఉన్నారు. 20 to 30 ఏజ్ గ్రూప్లో ఉన్న అక్యూజ్డ్ ఎక్కువ మంది ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఇలాంటి అక్యూజ్ని ఇలాంటి పనుల్లోకి వెళ్ళకూడదు అని వాళ్ళు ఒక అవగాహన కలిగిస్తానికి మన విలేజ్ లెవెల్, మండల్ లెవెల్ కమిటీస్ ద్వారా కూడా మన డిస్ట్రిక్ట్లో ఇంకా చర్యలు తీసుకుంటాం. గంజాయి మనకి డిస్ట్రిక్ట్లో ఆల్రెడీ సీజ్ చేసిన గంజాయి కూడా ఉంది. అన్ని ఇమీడియట్గా డిస్ట్రక్షన్ కోసం మనం ఆర్డర్స్ కోసం పెట్టాం. మనకి డిస్ట్రిక్ట్లో డిస్ట్రిక్ట్ లెవెల్ డిస్ట్రక్షన్ కమిటీ, హై లెవెల్ డిస్ట్రక్షన్ కమిటీ అని 2 ఉంటాయి. 1000 కేజెస్ పైన అయితే హై లెవెల్కి పెడతాం, దాని కింద అయితే డిస్ట్రిక్ట్ లెవెల్ డిస్ట్రక్షన్ కమిటీ పెడతాం. సో దాంట్లో డిస్ట్రక్షన్ చేస్తున్నాం. ఇప్పుడు గోడౌన్ అనేది మీరు ఏదైతే చెప్తున్నారో అది ఓన్లీ గాంజాయి కాదు, అది ఏదైనా క్రైమ్లో వచ్చిన ప్రాపర్టీ కోసం, స్టోరేజ్ కోసం అని ఉంది. కానీ అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కాబట్టి దాని సేఫ్ కీపింగ్ కోసం మనం పోలీస్ స్టేషన్స్లో పెడతాం జరుగుతుంది. అది ఫ్యూచర్లో డెఫినెట్గా అలాంగ్ విత్ జ్యుడిషియరీ అలాంటిది ఏదైనా గోడౌన్ ఏర్పాటు చేస్తే, ఎస్పెషల్లీ మన జిల్లా ఎక్కడైతే ఎక్కువ గాంజా పట్టుకుంటామో మన పోలీస్ స్టేషన్స్లో ఈజీగా ఉంటుంది. మీరందరికీ తెలిసిందే పోలీస్ స్టేషన్స్లో చాలా గాంజా ఉంది. గాంజాకు సంబంధించిన సీజ్ చేసిన వెహికల్స్ కూడా ఉన్నాయి. ఎట్లయితే ఈ 2 కేసెస్లో కూడా 3 వెహికల్స్ సీజ్ చేసాము, ఒక ఆటో, ఒక 4 వీలర్, ఇంకో ఒక బైక్. సో ఈ వెహికల్స్ అండ్ గాంజా ఎక్కువ ఉంది. అలాంటి గోడౌన్ ఏర్పాటు చేస్తే అన్నీ పెడతాం జరుగుతుంది. అలాంటి గోడౌన్ ఇప్పటికైతే మన డిస్ట్రిక్ట్లో లేదు, అందుకే అన్ని పోలీస్ స్టేషన్స్లోనే పెడుతున్నాం. దాంట్లో తీసుకుంటున్నాం చర్యలు. ఇన్ఫ్యాక్ట్ పడుతుంది కూడా, కానీ మీరు చెప్పింది కూడా వాస్తవమే. 100% కేసెస్లో అయితే శిక్ష పడట్లేదు. దాంట్లో మీడియేటర్స్ చెప్పలేదంటే వాళ్ళు ఒఫీషియల్ మీడియేటర్స్ అయితే విఆర్ఓలు అయినా, లేకపోతే మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సంబంధించిన ఐఓస్ అయినా వాళ్ళ మీద ఇమీడియట్గా వీ కెన్ టేక్ డిసిప్లినరీ యాక్షన్ అండ్ రైట్ ఫర్ ఇట్. అట్లా కాకుండా వాళ్ళు ప్రైవేట్ మీడియేటర్స్ అయితే మనం చేయలేము. సో అది నేను చూస్తాను. కానీ దానికంటే ఎక్కువ కూడా మనకి ఈ కేసెస్ ఎక్విటల్ అవుతానికి వేరే కారణాలు కూడా ఉన్నాయి. అంటే ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది ఒక చాలా ప్రొసీజరల్గా చేయాల్సింది. ఎవ్రీ స్టెప్ ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ అక్యూజ్ని పట్టుకున్నాక ఏం చేయాలి, శాంపుల్ ఎట్లా పంపించాలి, ఆ శాంపుల్ అనాలిసిస్ ఎట్లా చేయాలి, దాని వేయింగ్ ఎట్లా చేయాలి అనేది ఎవ్రీ స్టెప్ ప్రొసీజర్ ఉంటుంది. సో ఏ ప్రొసీజర్ అయినా కొంచెం ఫాలో అవ్వకపోతే దాన్ని డిఫెన్స్ వాళ్ళు చూపించే అవకాశం ఉంది. సో దీంట్లో ప్రొసీజర్ ఫాలో అవుతాం చాలా ఇంపార్టెంట్. సో ఇట్లా స్టెప్ బై స్టెప్ ఆల్రెడీ ఎస్ఓపి ఉంది మన దగ్గర. సో ఒకసారి అందరికి మళ్ళీ రిఫ్రెష్ చేసి విల్ ఎన్ష్యూర్ దట్ ద లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇంప్రూవ్స్. కానీ మీరైతే మీడియేటర్స్ చెప్పారో, ఒఫీషియల్ మీడియేటర్స్ అయితే వీ విల్ డెఫినెట్లీ రైట్ ఫర్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. సంవత్సరాల్లో టోటల్ నిందితులు ఎవరైతే ఉన్నారో ఇది యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అయినప్పటికీ మన దగ్గర 700 పైన 708 వరకు ఉన్నారు. దాంట్లో ఇప్పుడు అరెస్టులు చేసిన తర్వాత ఇప్పుడు ఒక 630 మంది వరకు వీ వర్ ఏబుల్ టు రెడ్యూస్.
సో ఇంకా కూడా వీళ్ళని కూడా నెక్స్ట్ కొన్ని రోజుల్లో అరెస్ట్ చేస్తాము. దీంట్లో అన్ని స్టేట్స్కి సంబంధించిన అక్యూజ్డ్ ఉన్నారు. మన స్టేట్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, ఇంకా తెలంగాణకి ఎక్కువ మంది అక్యూజ్డ్ ఉన్నారు. బట్ అదర్వైజ్ అన్ని స్టేట్స్కి సంబంధించిన అక్యూజ్డ్ కూడా మన దగ్గర లిస్ట్ ఉంది. కొంతమంది పూర్తి వివరాలు లేకపోవటం వల్ల డిలే అవుతుంది. అంటే వాళ్ళు జస్ట్ ఊరు పేరు ఉంది కానీ మిగతా వివరాలు మన దగ్గర లేవు. దానివల్ల కొంచెం డిలే అవుతుంది. బట్ అది కూడా మనం వర్కౌట్ చేస్తున్నాం. నాకు కూడా ఒక కేసు మీకు పెట్టారు. లాస్ట్ 3 వారాల్లో కూడా 2 కేసెస్లో వచ్చినాయి. 100% అయితే అవ్వట్లేదు కానీ కొంచెం కన్విక్షన్ రేట్ పెరిగిందండి. కోర్టు నుంచి కూడా అది తప్పు అని చెప్పడం జరుగుతుంది. అసలు మన పక్క స్టేట్స్లో ఏమో క్లియర్ కట్ పాలసీ ఉంది అది అలౌడ్ అని. మన స్టేట్లో అది కొంచెం గ్రే ఏరియా కాబట్టి దాని మీద ఐ కెనాట్ కమెంట్. అదంతా కష్టం అండి, దాంట్లో చేస్తాం. బట్ ఒకటి మనం చేయగలిగింది ఏంటంటే దాంట్లో టొబాకో ఉంటుందని అయితే ఎస్టాబ్లిష్డ్ కదా. సో టొబాకో ఉండే వల్ల వాళ్ళు ఆ సెక్యూరిటీ వార్నింగ్ అంటే ఇది హజార్డస్ టు హెల్త్ అని ఆ ఫోటో అది ఎంత సైజ్ వేయాలనేది గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి. అవి ఫాలో అవ్వట్లేదని మనం కేసులు కట్టగలం కానీ దానికంటే దీంట్లో చేస్తాం కొంచెం కష్టం.